ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ విద్యా సంస్థలోనే ఎగ్జామ్స్ నిర్వహించే దిశగా కసరత్తు చేస్తోంది. వాయిదా పడ్డ టెట్ ఎంసెట్ను మే 2 లేదా 3వ వారంలో నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో మే 1, 2 తేదీల్లో జరగాల్సిన తెలంగాణ టెట్ ఎంసెట్ నిర్వహణను వాయిదా వేసిన ప్రభుత్వం వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. మే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉన్నందున మే 15లోగా ఎంసెట్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంసెట్ను మే 2వ వారంలోనే నిర్వహించాలని భావించిన ఈసెట్ 2016 పరీక్ష మే 12వ తేదీనే ఉంది. అందుకే మే 15న ఎంసెట్ నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,46,000 మంది ఎంసెట్కు హాజరు కానున్నందున ప్రభుత్వ విద్యా సంస్థల్లో వారందరికీ సరిపడా పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. అలాగే టెట్ను మే 14 నిర్వహిస్తే ఎలా ఉంటుందని విద్యాశాఖ ఆలోచిస్తోంది. మే 14న జరిగే డిపార్ట్మెంటల్ పరీక్షకు ఎక్కువ మంది టీచర్లు, లెక్చరర్లు హాజరయ్యే పక్షంలో టెట్ను మే 21 లేదా 22 నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ విద్యా సంస్థలు లెక్కలు తేల్చే పని 2-3 రోజుల్లో పూర్తి కానుంది. ఇందుకోసం జూనియర్, డిగ్రీ కాలేజీలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, పాలిటెక్నిక్, బిఎడ్, డిఎడ్ కాలేజీల వంటి ప్రభుత్వ విద్యా సంస్థలను సంప్రదిస్తోంది. ఎంసెట్, టెట్తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల కేంద్రాలను కూడా ప్రభుత్వ సంస్థల్లోకి మార్చాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. పీజీ ఈసెట్, ఈసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ తదితర పోటీ పరీక్షలన్నింటి కేంద్రాలను ప్రైవేటు విద్యా సంస్థల నుంచి తొలగించి ప్రభుత్వ సంస్థలోనే ఏర్పాటు చేయాలని ఆయా సెట్స్ కన్వీనర్లను ఆదేశించారు. ఆయా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించారు.